వేణుగోపాల్ గారు, మనం మీరు 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 అన్నట్లుగా అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గంజాయి పంటలు నిజంగా పండించి ఉంటే మరి దాన్ని అందరినీ సర్వనాశనం చేయాల్సిన బాధ్యత, ఆ పంటల్ని అక్కడితో అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మీ మీద కూడా ఉంటుంది కదా. ఇప్పటికీ కూడా మరి అరకు సైడ్ కానీ కొన్ని ప్రాంతాల్లో గంజాయి పంటని యథేచ్ఛగా పండిస్తున్నారు. మరి దీన్ని ఎందుకు అరికట్టలేకపోయింది మీ ప్రభుత్వం సార్? వేణుగోపాల్ గారు. ఓకే, వినపడుతుందా? వినపడుతుంది సార్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మా ప్రభుత్వం అని లేదా తెలుగుదేశం ప్రభుత్వం అనే, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గత 40-50 సంవత్సరాలుగా ఏదైతే వెనకబడిన ప్రాంతాల్లో ఇది పంటని వాళ్ళు పండించడము, పోలీసులపై దానిపైన దాడి చేసి ఇంప్లిమెంట్ దాడులు చేయకపోతే వాళ్ళు జాగ్రత్త పడ్డము, ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించడము, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు పోయి రైడ్ చేస్తానే ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని చేయడం కాదు, దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కొంతమంది స్మగ్లర్ సపోర్ట్స్ తోనే వాళ్ళు చేయడం జరుగుతుంది. అది ఇంకా ఒక 1 year బ్యాక్ కూడా భారీ ఎత్తున పోయారు, దాన్ని కాల్చి అన్ని చేయడం, వాళ్ళ పైన కేసులు పెట్టడం, స్మగ్లర్ పైన కూడా జరుగుతుంది. అంటే ఇది సామాన్యుడు నలిగిపోతాడు, సామాన్యుడు ఇబ్బంది పడతాడు. వాళ్ళు తెలుసు తెలియక స్మగ్లర్లకి దీంట్లో పడి డబ్బులు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవాలి వేణుగోపాల్ గారు? ప్రజలందరినీ